ముందుగా ప్రపంచ మానవాళికి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి, నా హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభములు. నేను మహాశివరాత్రి శుభములు హిందువులకు అనకుండా అందరికీ ఎందుకన్నానో మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమైంది. సరే, అసలుకి ఈ రోజున మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటాం, పురాణాల్లో ఏముంది, దాంతోపాటు చారిత్రాత్మకంగా ఏమైనా ఉన్నాయా అవి తెలుసుకుందాం. వాటితో పాటు అద్వైతం అంటే ఏంటి, ద్వైతం అంటే ఏంటి, విశిష్టాద్వైతం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి, ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. సరే, మనందరికీ ఈ రోజున మహాశివరాత్రి అంటే మీకు తెలియదు ఏముంది, ఎక్కడ పడితే అక్కడ మన శివాలయాలు అన్నింటిలో పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆ పరమాత్ముడికి పూజలు మనందరం సమర్పించుకుంటూనే ఉంటాం. అయితే వీటికి మన పురాణాల్లో కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే, మనకి భృగు మహర్షి అని ఒక అతను ఉంటాడు, అతను ముక్కోపి. అతను ఏం చేస్తారంటే లార్డ్ శివ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అతను ఏం పట్టించుకోకుండా ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన కోపం వచ్చి మన లార్డ్ శివ గారిని శపిస్తారు. నువ్వు నేను వచ్చినప్పుడు పట్టించుకోలేదు కాబట్టి నిన్ను ఈ ప్రపంచవాసులు మొత్తం లింగాకారంలోనే పూజిస్తారు అని అతను శపించిన రోజు కాబట్టి దీన్ని మహాశివరాత్రిగా మనం ఆ రోజున జరుపుకుంటాం. అదొక కథ. పురాణాలు ఇంకొక కథ ఉంది. మన శివపార్వతులకి పెళ్లి జరిగిన రోజు అందుకని మనం ఈ రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఇంకొక కథ కూడా ఉంది. ఇంకో కథ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇది స్టూడెంట్స్ కూడా చాలామందికి తెలుసు. ఏంటి, మన పురాణాల్లో పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు సన్నిహితంగా ఉండి వాళ్ళు ఆ పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు అందులో నుంచి చాలా వస్తాయి. చందమామ, ఐరావతం, ఇలా అనమాట, ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అలా వస్తున్న క్రమంలో అందులో నుంచి ఆలాహలం కూడా వస్తుంది, విషం ఆలాహలం కూడా వస్తుంది. అలాహలం అప్పుడు ఈ దేవతలు రాక్షసులు అందరూ కంగారు పడిపోయి, అయ్యో ఇది బయటకు వచ్చేస్తే ప్రపంచం మొత్తం భస్మం అయిపోయిద్దని చెప్పి ఎవరెవరప్పుడు దీని నుంచి మన ప్రపంచాన్ని కాపాడేదని వాళ్ళు అనుకుంటున్నప్పుడు వాళ్ళకి దిక్కు తోచిన ఒకే ఒక వ్యక్తి మన మహాశివుడు. అతని దగ్గరికి వెళ్ళి అతను వేడుకున్నారు, మహాప్రభు ఈ గండం నుంచి మమ్మల్ని కాపాడండి అని. అప్పుడు మన లార్డ్ శివ గారు ఏం చేశారంటే మన పార్వతి గారి పర్మిషన్ తీసుకొని ఆ విషయాన్ని కంఠంలో దాచుకున్నారు. ఆ దాచుకున్న రోజు చాలా విషయం కాబట్టి అది అక్కడున్న బ్రహ్మ విష్ణువులు కొంతమంది మేధావులు ఏం చెబుతారంటే, దేవతలు మహాశివ ఈరోజు నువ్వు నిద్రపోకుండా ఉంటే ఆ విషయం కంఠంలో అలా ఉండిపోయింది, ఇంకా నీకు పర్మనెంట్గా నీకు హాని చేయదు, నీ శరీరంలోకి వెళ్ళదని చెబుతారు. అందుకని ఆ రోజు లార్డ్ శివ నిద్రపోకుండా ఆ రోజంతా ఉన్నారు కాబట్టి మహాశివరాత్రి. సరే, ఇలా మనకు 3 కథలు ఉన్నాయి. మనకు బాగా ప్రాచుర్యంలో 3 కథలు ఉన్నాయి. సరే, ఇలా వద్దాం, దీన్ని తీసి కంచి పక్కన పెట్టు. మరి చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మనందరం రాముడు చరిత్ర పురుషుడని లేకపోతే ఇంకొకటి అని మనం ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. మరి మన మహాశివుడు కూడా చరిత్ర పురుషుడా కాదా? చరిత్రలో అసలు ఇతని గురించి ఉందా? ఇది ఒక కట్టు కథైనా? చరిత్రలో కూడా ఇతని గురించి ఉంది. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలప్పుడు ఇతను ఈ అఖండ భారతం అంటే అసలు నాకు తెలిసి ఇరాను, ఇరాకు, పాకిస్తాను, టర్కీ, భారతదేశం, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, ఈ మొత్తం కూడా మన మహాశివుడు పరిపాలించేవాళ్ళు. చరిత్ర చెప్తుంది, నేను కాదు ఇది. అది వీళ్ళని ఏషియన్ హంటర్స్ అనేవాళ్ళు. ఏషియన్ హంటర్స్. ఆ క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం మన లార్డ్ శివ గారికి ఉన్న పేరు ఏషియన్ హంటర్స్. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన లార్డ్ శివ గారి చేతిలో త్రిశూలం ఉండిద్ది. త్రిశూలం అంటే ఏంటి? 3 కాలాల్లో యుద్ధం చేయగలిగే వ్యక్తి. అంటే అతను ఏ కాలంలో అయినా యుద్ధం చేస్తారు. 3 ప్రాంతాల్లో కూడా యుద్ధం చేయగలిగిన వ్యక్తి. గాల్లో చేయగలరు, నీటిలో చేయగలరు, భూమి మీద చేయగలరు. సో హీ వాజ్ ద కమాండర్, హీ వాజ్ ద కింగ్. ఆ కింగ్కి సింబలే త్రిశూలం. అది ఒక శూలం ఉందనుకో గేటు కాడ కాపలాదారులు, అదే 2 శూలాలు ఉన్నాయనుకో ఈ త్రిశూలం కలిగిన వ్యక్తికి అసిస్టెంట్స్. ఈ త్రిశూలం చరిత్రలో ఏం చెబుతుందంటే లార్డ్ శివ గురించి, ఇతను ఒక మహాకింగు, అఖండ భారతానికి కింగు. అందుకే అతని శరీరం కూడా నల్లగా ఉండేది. ఏషియన్ హంటర్స్.
ఆ తర్వాత ఈ భారతదేశంలోకి కొంతమంది ఇరానియన్స్ చొరబడిపోయి ఆ లార్డ్ శివాని, మహాశివుణ్ణి, పశుపతిని యుద్ధంలో ఓడించేశారు, అంతమొందించారు. ఆయన అప్పుడు మనకి క్రీస్తుపూర్వం 7000 సంవత్సరం నుంచి అతన్ని మనం లింగాకారంలో పూజించుకుంటున్నాం. ఇదంతా చరిత్ర ఇది. ఎందుకంటే అప్పట్లో ఈ ఏషియన్ హంటర్స్ అంటే ద్రవిడియన్స్ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాడు అంటే చనిపోయిన మగ వ్యక్తిని ఆ లింగాన్ని పూజించేవాళ్ళు. సో మనం దాన్ని గుర్తుగా ఆ శివుడు వారికి గుర్తుగా దాన్ని పూజించుకుంటూ అలా వస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ తెలిసింది అంటారా? తవ్వకాలు జరిగినప్పుడు 1922 ఎప్పుడో, జాన్ మార్షల్ ఎవరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, మన పాకిస్తాన్ తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ పశుపతి విగ్రహాలు దొరికినాయి. పశుపతి విగ్రహాలు అంటే మన లార్డ్ శివ గారి విగ్రహాలు. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, యాస్ ఈ వాజ్ ద లార్డ్ శివ అని. అంటే మన లార్డ్ శివ గారిని, మన పరమాత్ముడిని, మన శివుణ్ణి మీరు చారిత్రకంగా చూసుకున్నా అతను నిజమే. సరే, అతన్ని ఎవరు చంపారు ఏంటి ఇదంతా ఒక హిస్టరీ, అది ఇప్పుడు మనకి పాయింట్ కాదు. మనకి ఇప్పుడు శివతత్వం, అద్వైతం కావాలి మనకి. సో నువ్వు అతని పురాణాల ప్రకారం నమ్మినా, నువ్వు నమ్మినా దేవుడే, చరిత్ర ప్రకారం నమ్మినా అతని దేవుడే. సరే, దాన్ని అలా వదిలేద్దాం, మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం. ఈ శివరాత్రి ఇలా జరుపుకునే కార్యక్రమంలో నేను మీకు కొన్ని చెప్పాలనుకున్నాను కదా, అవే చెబుతున్నాను. అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? ఇంకా ఇందులో చాలామంది మన హిందూ మతంలో ద్వైతం, విశిష్టాద్వైతం ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికంటే పురాతనమైనది, వేదాల్లో ఉన్నది, మనకు అన్ని పురాతన గ్రంథాల్లో ఉన్నది, అన్నీ నీకు వరల్డ్ ఫేమస్ ఆల్ రిలీజియన్స్ బుక్స్లో ఉన్నది అద్వైతం. క్రిస్టియానిటీలో ఉన్నది, బౌద్ధిజంలో ఉన్నది, ఇవన్నీ లేదా ఇస్లామిక్లో ఉన్నది అద్వైతం ఉంది. నేను కొద్ది గొప్ప ఇప్పుడు చెప్పిన గ్రంథాలన్నీ చదివాను, వీటన్నిటిలో అద్వైతం ఉంది. అసలు అద్వైతం అంటే ఏంటి అది చెబుతాను. దాని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఇట్నే ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళ క్రితం ఇట్నే మహాశివరాత్రి రోజు మా ఆవిడ ఇంట్లో పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే ఆవిడ కొంచెం దండం పెట్టుకుని వెళ్ళిపోండి, ఏదో పూజ కాడ కూర్చోండి అన్నారు. నాకేమో క్లాస్కి టైం అవుతుంది 9 గంటలకి. నేను లేదు వెళ్ళిపోవాలని చెప్పి నాకు దండం పెట్టుకుని వెళ్ళిపోయాను. సరే, ఆవిడ కూడా ఏమనలేదు, ఆవిడకు కూడా ఒక అద్వైతమైన ఒక నాలెడ్జ్ ఉంది. సరే, నేను వెళ్ళిపోయాను. పిల్లలు అన్నారు, సార్ ఇప్పుడు మాకంటే తప్పదండి, మీకెందుకు, మీరు పూజ చేసుకుని రావాలి కదా అని అడిగారు నన్ను. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, నేను ఇంటికాడ చేసే అరగంట పూజ కంటే పరమశివుడికి, దేవుడికి ఒక గొప్ప పూజ చేసుకుంటాను అని చెప్పాను. అంటే వాళ్ళు అర్థం కాలేదు, సార్ చెప్పండి అన్నారు. దేవుడు గొప్ప పూజ ఏంటంటే ఇక్కడ నేను లార్డ్ శివ ఆ ఫోటో ముందు అక్కడ కూర్చొని ఒక అరగంట మంత్రాలు చదివి ఏదో పూజ చేస్తే ఒక అరగంటే, అది దేవుడికి ఇష్టం మాత్రం నాకు ఉండిద్దని అనుకోను. సరే, ఉంటే ఉండొచ్చు, అది ఆయన ఇష్టం. నేను ఎప్పుడైతే ఆ పూజ వదిలేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఎప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళిపోయానో అది గొప్ప పూజ. ఏంటి చెప్పనా? నేను ఇక్కడ నుంచి బయలుదేరి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళు పాస్ అయ్యేటట్టు చేసి వాళ్ళ జీవితంలో బాగా సెటిల్ అయ్యేటట్టు చేయగలిగానా, అది అద్వైతం, అది దైవత్వం, అది దేవుడి పూజ, అది శివతత్వం. ప్రపంచంలో ఏ గ్రంథమైనా సరే ఇంత క్లారిటీగా చెప్పలేదు. ఎందుకంటే నేను చదివా, అద్వైతానికి సంబంధించిన బుక్స్ చదివా, దాంట్లో ఇలాగే ఉంది. అందుకే అందులో ఏముంటుందంటే సమస్త సృష్టి, సమస్త విశ్వం మొత్తం శివుడు, మొత్తం దైవత్వం. ఇందులో ఉన్న మనందరం ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటూ హ్యాపీగా బతకటమే దేవుడికి మనం చేసే పూజ. అది అద్వైతం అంటే. అద్వైతం అంటే ఏమీ లేదు, రెండు కానిది. ద్వైత్వం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటే. ఈ సృష్టిలో చీమ, ఏనుగు, బ్రాహ్మణుడు, శూద్రుడు, సముద్రం, చెంబులో నీళ్లు, ఆకాశం, పిడికిడ మట్టి, నక్షత్రాలు, ఓసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ, శూద్ర, ముస్లిం, బౌద్ధ, జైన, క్రిమి కీటకాలు, జీవరాశులు, ఈ మొత్తం కూడా దైవత్వం, దేవుడితో నిన్నుంటాయి. ఇవన్నీ దేవుడితో నిన్నుంటాయి, మీకు ఆ డౌట్ అక్కర్లేదు. ఇవన్నీ నేను చెప్పట్లా, అద్వైతం చెబుతుంది, శివతత్వం చెబుతుంది, శైవం చెబుతుంది. ఇదంతా దైవత్వం. మరి నువ్వు చేసే పూజ ఏంటి? నువ్వు చేసే పూజ వీటన్నిటికీ సహాయం చేయటం, నువ్వు హ్యాపీగా బతకటం. మీరు అనొచ్చు, సార్ దేవుడు చేయొచ్చు కదా వీటన్నిటికీ సేవ, మనం చేయటం ఏంటి? మరి దేవుడు సృష్టించిన అతను చేయాలి కదా. దేవుడు చేయొచ్చు,
అందుకే కదా నిన్ను నన్ను కూడా ఆయన దేవుడే అంటున్నారు. దేవుడే ఉంటున్నారు. నువ్వు పరమాత్మే, నేను పరమాత్మనే, పక్కోడు పరమాత్మే, పక్కోడు దేవుడే, చీమా దేవుడే, పుట్టా దేవుడే, అన్ని దైవత్వాలే. మళ్ళీ ఇక్కడ నీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, సార్ అన్ని దైవత్వాలు అయితే మరి నేను దొంగతనాలు లేదా అత్యాచారాలు లేకపోతే ఇంకోటి క్రిమినల్ చర్యలు చేసి నేను కూడా మరి దేవుడు చేసాడు అనొచ్చా? అక్కడే తప్పు. అద్వైతం నీకు క్లారిటీగా చెబుతుంది అది తప్పు అని చెబుతుంది. అద్వైతం అంటే చెడు చేయటం కాదు. అద్వైతం అంటే శైవం అంటే శివతత్వం అంటే మంచి చేయటం. అందుకే అద్వైతం ఏం చెబుతుందంటే ఎండలు కాసేదెందుకురా, సముద్రాన్ని వేడెక్కిచ్చేటందుకురా, సముద్రం వేడి ఎందుకు ఎక్కిద్దిరా, మేఘాలు పట్టేటందుకురా, మేఘాలెందుకు పడతాయిరా, వర్షం కురిసేటందుకురా, వర్షాలెందుకు కురుస్తాయిరా, నదులు పారేటందుకురా, నదులెందుకు పారతాయిరా, పంటలు పండేటందుకురా, జీవకోటి బ్రతికేటందుకురా. అది దైవత్వం, అది హిందుతత్వం, అది శైవం, అది అద్వైతం, అది శివతత్వం. అందుకే నేను మీకు ఇందాక చెప్పాను. అందుకే లాడిశివ ఏమంటాడంటే పూజ చేసేది ఎవడో శివుడు, పూజ చేయించుకునేది ఎవడో శివుడు, చూసేది ఎవడో శివుడు, మీరు ఇచ్చే ఆకులు అలమలు బొట్టులు లేకపోతే ప్రసాదాలు ఎవరో శివుడు. ఇది మొత్తం శివతత్వం. అంటే అందరూ బ్రతకాలి. చెడు చేసి మళ్ళీ నేను ఇది శివతత్వం అంటే శివుడు ఒప్పుకోడు. చెడు చేసి మళ్ళీ ఇది శివతత్వం అంటే అక్కడ దాకా నువ్వు పోవాల్సిన అక్కర్లేదు. కైలాసమో లేదా ఇంకొకటికి పోయి అక్కడ నిన్ను ఆయన శిక్షిస్తారని అవసరం లేదు. ఆ చెడు చేస్తే ఈ సమాజమే నిన్ను శిక్షిస్తుంది. ఎస్, అదే నువ్వు మంచి చేస్తే ఈ సమాజం నిన్ను నెత్తిరెట్టుకుంటుంది. అదే దైవత్వం, అదే అద్వైతం, అదే శివతత్వం. ఎందుకంటే నేను చెప్పాలనుకోవద్దు ఏంటంటే నువ్వు చేసే పనిని పర్ఫెక్ట్గా చేయి. నువ్వు చేసే పనిని నువ్వు ప్రేమగా ఉండు, కృతజ్ఞతగా ఉండు, చేతనంత వరకు సహాయం చేయి. అందరితో కలిసిపో. మనం పుట్టాం, మనం చనిపోతాం. ఈ మధ్యకాలంలో అందరితో కలిసిపో. ఇందాక చెప్పిన ప్రకృతి ఎలా కలిసిపోయింది? ఇందాక ఒక్కొక్క ప్రకృతి ఒక్కొక్క దానికి సహాయం చేసుకుంటా ఆ ఎండ సముద్రానికి, సముద్రం మేఘాలకి, మేఘాలు మనకి, ఈ నదులకి, ఆ నదులు మనకి ఎలా సహాయం చేసి జీవకోటి బతుకుతుంది. అలా నువ్వు చేయగలిగిన రోజు నువ్వే దేవుడివి, నువ్వే శివుడివి, నువ్వే అద్వైతం. అంతకంటే గొప్ప పూజ ఇంకొకటి ఉండదు. అందుకే నాకు ఇక్కడ ఒక చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మనందరం చాలామంది ఇప్పుడు మనకి మహాకుంభమేళా జరుగుతుంది. దగ్గర 60 కోట్ల నుంచి 65 కోట్ల మంది వస్తున్నారని అన్నారు. నిజమే. అక్కడ ప్రత్యేకత ఏంటంటే అఘోరాలు వస్తారు. ఎందుకు అఘోర అంటే ఏంటి చాలామందికి తెలియదు. అఘోర అంటే ఏంటి? ఘోరం కానిది. ఇంకా ఘోరం ఏంటి? ఘోరం అంటే ఎవరు? మన సాధారణ ప్రజలు. ఇదేంటి మన సాధారణ ప్రజలు ఘోరం ఏంటి, వాళ్ళ అఘోరం ఏంటి చెబుతా. సాధారణ ప్రజలని ఘోరం అంటారు. అంటే ఏంటి? మనం ప్రతిదానికి భయపడతాం, ప్రతిదానికి అసహించుకుంటాం, ప్రతిదానికి లిమిట్స్ పెట్టుకుంటాం. నీ కులం వేరు, నా కులం వేరు, నా మతం వేరు, నా జాతి వేరు, నా ఆచారం వేరు, నువ్వు ఆడదానివి, నేను మగాన్ని, నువ్వు పిల్లదానివి, నేను పెద్దోడిని, నీ అద్దుల్లో నువ్వు ఉండు, ఇది చీమ, కుక్క, పురుగు, లేకపోతే మనకి చీకటి అంటే భయం, లేకపోతే మనకి కరెంటు బిల్లు అంటే భయం, టీవీ బిల్లు అంటే భయం, లేకపోతే ఎగ్జామ్స్ అంటే భయం. ఇలా ప్రతి దానికి వివక్షత చూపిస్తూ ప్రతి దానికి భయపడుతున్న వాడిని ఘోర అంటారు. ఈ ఘోరాలు కాని వాళ్ళనే అఘోర అంటారు. ఈ అఘోరాలకి శివతత్వం ఉండిద్ది, ఈ అఘోరాలకి అద్వైతం ఉండిద్ది. అందుకే వాళ్ళు చూడండి దేనికి భయపడరు. వాళ్ళ కరెంటు బిల్లు అంటే భయం ఉండదు, టీవీ బిల్లు అంటే భయం ఉండదు, వాళ్ళకి తల్లం అంటే భయం ఉండదు, మొగుడు అంటే భయం ఉండదు, ప్రకృతి అంటే భయం ఉండదు, పోలీస్ అంటే భయం ఉండదు, అసలు వాళ్ళకి ఏది అంటే భయం ఉండదు, చావు అంటే కూడా భయం ఉండదు. అలా ఏ బంధాలు లేకుండా దేనికి భయపడకుండా ఈ విశ్వం మొత్తం నాదే, ఈ మనుషులంతా నా వాళ్ళే అని నువ్వు అనుకున్నప్పుడు నిన్ను అఘోర అంటారు. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకొని నువ్వు టీచర్ అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా ఈ తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు నిన్ను అఘోర అంటారు. అఘోర అంటే ఏదో జల్లేసుకుని పిచ్చి పిచ్చిగా అలా ఉండాలనేది లేదు. అఘోర అంటే అది అర్థం, అది అనమాట. సరే, ఇంకొక కథ కూడా చెప్తాను మీకు. నాకు బాగా నచ్చింది కథ. ఈ ఎప్పుడో ఒక బుక్ చదివినప్పుడు ఈ కథ నాకు బాగా నచ్చింది. ఈ కథతో మీకు అసలు మహాశివరాత్రికి కానీ, అద్వైతం అంటే కానీ, లేకపోతే శివతత్వం అంటే కానీ, లేకపోతే ఇవన్నీ కూడా దైవత్వం అంటే కానీ మీకు అర్థమవుతాయి. ఒక
ఆ రోజుల్లో పురాణ కాలంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ పేరు సత్యావతి సుగుణురాలు. సత్యావతి సుగుణురాలు. ఆవిడ అగ్రహారంలో ఉంటారు. బ్రాహ్మణ స్త్రీ అన్నాను కదా. ఇక్కడ ఒక శూద్ర స్త్రీ ఉంది. శూద్ర స్త్రీ కానీ అతి శూద్ర స్త్రీ కానీ. ఆవిడ పేరు గయ్యాళవతి, అపచార గయ్యాళవతి. ఆవిడ ఏం చేసేదంటే ఆవిడకి 8 మంది పిల్లలు. వాళ్ళ ముగ్గురు కూడా ఏదో పాపం ఏటకి వెళ్ళిపోయి డబ్బంతా లేకపోతే ఏదో జంతువుని ఆశకొచ్చుకొని అది కాల్చుకొని తిని వండుకొని తినేవాళ్ళు. సరే, ఇక్కడ పాయింట్కి వద్దాం. ఈవిడ ఉంది కదా సత్యసుగుణవతి. ఈవిడ ప్రతిరోజు శివుడికి పూజలు చేస్తానే ఉండేది. అది ఇది నాకు తెలిసి 20 అవర్స్ చేస్తూనే ఉండేది. ఒక 5 గంటలే ఆవిడ రెస్ట్ తీసుకునేది. అసలు ఆవిడ శివనామం జపించకుండా ఒక పని కూడా చేసేది కాదు. ఓకే, ఆవిడ అద్భుతం. ఎవరైనా అడుకునే వాళ్ళు వచ్చినా ఆ పని మనుషులందరూ ముందు వెళ్ళిపోయిన అమ్మగారు పూజలో ఉన్నారు అని ఆవిడ తరివేసేవాళ్ళు. లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా లేకపోతే పిల్లలు వచ్చినా ముందు శివుడికి పూజ చేయాలి, తర్వాత మీరు వెళ్ళిపోండి అనేది వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఆవిడ అలా నిష్ఠగా చేస్తూ ఉండేది. ఆ ఊర్లో కానీ చుట్టుపక్కలలో కానీ అందరూ ఆవిడ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆవిడ ఎదురొచ్చినా, ఆవిడ దీవించినా, లేకపోతే ఆవిడ చూసినా, ఆవిడ పేరు తెప్పించినా మనకి పాపాలు పోతాయి అనుకునేవాళ్ళు. అంత గొప్ప శివభక్తురాలు ఆవిడ. సరే, ఆవిడ అలా ఉంచుదాం. ఇక్కడ ఉంది కదా ఆవిడ అపచార ఆవిడ ఉంది కదా, ఒక ఆవిడ శూద్ర స్త్రీ, అపచార గయాళవతి. ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఆయన వచ్చిందా కూడా అలా పిల్లల్ని ఎదురు చూస్తా ఆ చెట్టుకి పుట్టకు కాసిన కాయలు తీసుకొచ్చి ఆ పిల్లలకి పెట్టేది. ఇప్పుడు కొద్దిగా తినేది. లేకపోతే వాళ్ళ ఆయన ఏదన్నా వాళ్ళ మొగుడు ఏమన్నా ఒక వేటను తీసుకొస్తే జంతువుని అది కోసుకుని తిని మిగిలింది ఆ కుక్కలకి నక్కలకి వేసేవాళ్ళు. లేకపోతే అడుక్కునే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకి పెట్టేది. ఈ జనందరూ కూడా బాబు ఈవిడ చండాలు ఉండి బాబు అసలుకి ఈవిడ ఇంకా మనం చెప్పేది ఈవిడకి అర్థం కాదు, అటు వెళ్ళకూడదు అంటారా అంతే అయ్యేది అనుకునేవాళ్ళు. అయితే ఒకరోజు ఒక భిక్షాటనకి ఒక అతను వచ్చాడు. ఈవిడ మనకు ఉంది కదా సుగుణవతి. ఆవిడ ఏదో పెద్ద పూజ చేస్తుందని ఒక పెద్ద ఆయన వచ్చారు. ఒక పెద్ద ఆయన వచ్చి మా మాతా భిక్షాందేహి అని అడిగారు. ఆ కొండ బట్టలు వెళ్ళిపోండి ఆవిడ పూజలో ఉన్నారు, ఇప్పుడు పెట్టరా అన్నారు. ఆయన ఏమన్నారు, నాకు ఆకలి అవుతుంది కదా, నాకు ఎవరు పెడతారు, ఉన్నావిడ పెట్టకపోతే అంటే ఎక్స్ట్రాలు చేస్తున్నామని ఆయన నెట్టేశారు. అప్పుడు ఆయన ఏం చేశారు, వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊరి చివర గయ్యాలు అవుతున్నారు శుద్ర స్త్రీ, అతి శుద్ర స్త్రీ. ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అండ్ ఏ ముసలాయనారా, ఏ పొద్దుపోయిన బాగా మధ్యాహ్నం వచ్చును అని ఆయనకి కొద్దిగా మాంసం, కొద్దిగా రైసు, లేకపోతే కొంచెం అన్నం ఏదో పెట్టి పంపించింది. ఆయన కూర్చొని హ్యాపీగా తిని ఉంటానమ్మా అండ. అప్పుడు ఆవిడ ఏమైనా నీకు ఎవరు లేరా, ఎవరు లేకపోతే రోజు రా ఇక్కడ ముద్ద పెడతాం, లేకపోతే ఎక్కడే ఉండంది. వద్దులమ్మా నాకు చాలా పని ఉంది, నేను వెళ్తానని నన్ను వెళ్ళిపోయారు. సరే, ఇలా జరిగిపోయింది కాలం. అయితే ఫైనల్గా ఎవడ చనిపోయారు, సుగుణవతి చనిపోయారు, గయాళవతి గారు కూడా చనిపోయారు. ఇద్దరు కైలాసం వెళ్ళిపోయారు. అక్కడ భటులు ఈ సుగుణవతిని అడ్డగించారు. అమ్మ మీరు స్వర్గానికి వెళ్ళకూడదు, మీరు నరకానికి వెళ్ళాలి అని. ఆవిడ కోపం వచ్చింది. ఇదేటాయా, నేను ఈ బతికిన 60 ఏళ్లలో కూడా మహాపరమాత్ముడిని పూజిస్తూ ఉండేవాడిని, నాకు స్వర్గం రాదా అని ఆవిడ గొడవ పెట్టుకుంది. అంతలోకే ఈవిడ చనిపోయింది కదా శుద్ర స్త్రీ, ఆవిడ వచ్చింది. ఆవిడ మాత్రం స్వర్గానికి తీసుకెళ్తుంటే ఈమెకి కోపం వచ్చింది. అదిగో ఆవిడ అంటారా అండి శుద్ర స్త్రీ, ఆవిడకి స్వర్గం ఏంటి, ఆవిడ ఏ రోజు పూజ చేయలేదు, ఆవిడ ఏ రోజు మడిగట్టుకోలేదు, ఏ రోజు శివలింగం ఉంటే ఆవిడకి తెలియదు, ఆవిడకి పచ్చిమాసం తినిద్ది, మురిగ్గా ఉండిద్ది, శుభ్రం ఉండదు, నేను అసలు ఒప్పుకోని లాది శివాన్ని పిలవండి అంది. ఆయన ఒక పెద్ద వెలుతురు రూపంలో వచ్చి అలా చెప్పారు. అమ్మ ఏంటి చెప్పు నీ గొడవ అని. ఆవిడేమో ఎవరైనా శివగారు ఇది పద్ధతి అయినా నేను నీ పూజలు చేయడం ఏంటి, ఆవిడేమో ఏమి చేయకపోవడం ఏంటి, ఆవిడ స్వర్గం ఏంటి, నా నరకం ఏంటని. అప్పుడు లాడి శివగారు ఇలా చెప్పారు, అమ్మా మీరు చెప్పింది కరెక్టే, మీరు చేసే పూజ ఎవరికి చేస్తున్నారు, మీకే చేశానయ్యా, నాకు చేస్తే ఉపయోగం ఏంటి, మీకు పళ్ళు పలహారాలు పూజలు వస్త్రాలు అన్నీ పెట్టే కదా. అప్పుడు ఆయన నవ్వారు, ఈ విశ్వం మొత్తం నాది, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ నాది నువ్వు మళ్ళీ నాకే ఇవ్వడం ఏంటమ్మా అని అనగానే ఆవిడ అలా ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఆయన చెప్పారు, అమ్మా ఇక్కడ ఉన్నాయన్నీ నావి, నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ సృష్టిలో ఉన్నాయన్నీ కూడా శుద్ర స్త్రీ కానీ ఎవరు ఏమైనా సరే సకల పంచభూతాలు అన్నీ నావి, నేను పుట్టిస్తే పుట్టినవి, నా సంతానం. మరి నా బిడ్డలు ఇంకొక బిడ్డలు అన్నంలాగా ఏడుస్తుంటే నువ్వు నన్ను పొగుడుతూ నా జపం చేస్తా ఉంటే మరి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి అన్నం పెట్టలేదు కదా, అప్పుడు నేను ఎలా ఆనందపడతాను? నువ్వు చేసే భక్తి అంటే చెప్పనా,
నువ్వు నా బిడ్డలు ఆకలితో వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయగలిగి ఉన్నట్లయితే నేను ఆనందపడేవాడిని. అది నిజమైన పూజ అంటే. ఈ సృష్టి మొత్తం నాదైనప్పుడు, మీరందరూ నా బిడ్డలైనప్పుడు, ఒక బిడ్డ బాగుపడి నా భజన చేస్తుంటే ఇంకొక బిడ్డకు ఆహారం లేక ఏడుస్తుంటే ఆ బిడ్డకు నువ్వు సాయం చేయడం మానేసి నా భజన చేస్తే నేను ఊరుకుంటానా? ఒక తల్లిగా నువ్వు ఊరుకుంటావా అలా నీ బిడ్డలు చేస్తే? మహాప్రభు ఊరుకోనయ్యా. అది ఆవిడ దండం పెట్టింది, నువ్వు చేసింది తప్పమ్మా అని చెప్పారు. అది అద్వైతం అంటే, అది శివతత్వం అంటే, అది దైవత్వం అంటే, అది మహాశివరాత్రి రోజున మన శివులు వారు చెప్పింది అది, మన పరమాత్ముడు చెప్పేది అది. పూజ అంటే ఆచారాలు అలవాట్లు పాటించండి, అవి మన మతానికి ఒక ఉనికికి సింబల్స్, అవి అందులో తప్పేమీ లేదు. కానీ ఆ పూజలో ఆ నమస్కారాల్లో అద్వైతం ఉందా లేదా, దైవత్వం ఉందా లేదా, శివతత్వం ఉందా లేదా చూసుకోండి. అలా చేసిన రోజు అసలుకి ఇది మొత్తం నీ ప్రపంచం నీకు అందంగా కనిపిస్తుంది, ఆనందంగా కనిపిస్తుంది. ఈ చిన్న కథ మీకు అర్థమైతే మీకు అద్వైతం, శివతత్వం, దైవతత్వం అన్నీ అర్థమవుతాయి. గొప్ప పూజ కూడా ఏదో మీకు అర్థమైద్ది. ఇందా చెప్పే కదా, ఆవిడ అంటరాని స్త్రీ, ఆవిడ మాత్రం అమ్మా నువ్వు నా భక్తురాలివి కాదు, నువ్వు నా బిడ్డవి. ఎందుకంటే వేరే బిడ్డ బాధతో ఉన్నప్పుడు నువ్వు అన్నం వడ్డించావు, వేరే బిడ్డ బాధతో ఉన్నప్పుడు నువ్వు ఆ బిడ్డని మళ్ళీ నా ఇంటికి వచ్చి ఉండు అని చెప్పావు. నువ్వు నా బిడ్డవి, నువ్వు నా భక్తురాలివి కాదు, రామ్మ నా ఇంటికని శివుడు సాక్షాత్తు ఆవిడని చేయబట్టుకొని స్వర్గానికి తీసుకెళ్ళారు, ఏమన్నా తీసుకెళ్ళలేదు. అది దైవత్వం అంటే, అది శివతత్వం అంటే. మనం కూడా అంతే కదబ్బా. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో, బాగా డబ్బున్నోడు మన దగ్గర కూర్చొని మనల్ని నాన్న నువ్వు గొప్ప పొగుడుతూ ఉంటే ఈయన మనం ఇష్టపడతామా? పాపం ఆడెవడో అక్కడ కూర్చొని ఇంకో చిన్న కొడుకు ఏడుస్తూ ఉంటే ఆడికి ఎవడో వచ్చి ఇంకొకడు ఆడికి సాయం చేస్తే ఆడిని ఇష్టపడతావా? అదనమాట. అందుకని దైవతత్వం అంటే ఒకళ్ళకి ఒకళ్ళు సాయం చేసుకొని బతకటం. అందుకని ఇందాక మీకు హిందువులకి, క్రిస్టియన్స్కి, ముస్లింలకి, పారసీకులకి, బౌద్ధులకి అందరికీ ఒకటే చెప్పా, ఈ శివతత్వం అనేది ఒక మతం కాదు, దైవతత్వం. అద్వైతం ఒక దైవతత్వం. ఈ అలవాటినోళ్ళు, ఇవి అలవర్చుకున్న వాళ్ళు ప్రతి క్షణం శివుడికి పూజ చేస్తూనే ఉంటారు. వాళ్ళ చర్యలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పనులను వాళ్ళు శుభ్రంగా నిర్వర్తించడం కంటే, మనుషులకి సహాయం చేయడం కంటే గొప్ప పూజ ఈ సృష్టిలో ఉండదు అని చెప్పటం అద్వైతం, శివతత్వం, పరమార్థం. జై హర హర మహాదేవ.